సార్ తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన క్యూ లైన్ టికెట్‌లో అనుకోని ఒక దుస్సంఘటన జరిగింది. అయితే దాని గురించి గరికపాటి గారి వీడియో ఒకటి వైరల్ అవుతుంది సార్. ఆయన ఎప్పుడో మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అసలు ఆ వీడియోలో ఆయన ఏం ప్రస్తావించారు సార్? గరికపాటి వీడియో చాలా వైరల్ అవుతుంది. నేను ఇంతకుముందు చూడలేదు గానీ ఇప్పుడు చూశాను. హ్మ్. ఆయన చాలా బాగా చెప్పారు అండి. ఆయన ఏం చెప్తున్నారంటే, అసలు ఈ ఏకాదశులేంటి, ఈ ద్వాదశులేంటి, దీనికి గుంపుగా వెళ్ళిపోవడం ఏంటి? ఆ రోజే చూడాలనా దైవ దర్శనం? ఇంట్లో నువ్వు పూజించుకోకూడదా? అక్కడికెళ్ళి ఆ గుంపుల్లో నిలబడి, ఆ క్యూలో నిలబడి చూడాలనా? ఏం పిచ్చిది అని ఆయన విమర్శిస్తున్నారు. హ్మ్. అది వాస్తవమే. ఎందుకంటే మనకి ఒకప్పుడు ఇలాగ ఇంత గుంపులు ఉండేది గాదు. అవును సార్. మామూలుగా గూడా మనకేందంటే కొన్ని రకాల స్పెషల్ డేస్ ఉంటాయి. హ్మ్. హిందూ క్యాలెండర్‌లో అన్ని మతాల్లో ఉంటాయి. మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం గాబట్టి ఇది అవును మాట్లాడుతున్నాం సార్. గానీ, హ్మ్. మిగతా మక్కాలో గూడా ఆ మధ్య విపరీతంగా చనిపోయారు. హ్మ్. అన్ని మతాలలోనూ ఈ మౌఢ్యమైన అంశాలు కొన్ని ఉంటాయి. హ్మ్. దీనికి భక్తికి సంబంధించినయి. అంటే భక్తుల్లో రకరకాలుగా ఉంటాయి. మామూలుగా అయితే భగవంతుడు నిరాకారుడు, నిర్గుణుడు ఇలాంటివన్నీ చెప్తాం. రెండోది మనం అనేక సార్లు చెప్పుకుంటుంటాం ప్రహ్లాదుడి చరిత్ర. దేవుడు ఎక్కడంటే ఎక్కడ లేడు హ్మ్. హ్మ్. అనేది ఇందొందు ఇందు అదేదో ఉంది. కలడనందు ఆహా! సందేహము లేదు ఇందగలడని వలదు. అవును సార్. చదువుకున్నాం. అవును. కానీ మళ్ళీ మనం పలాని ప్లేస్‌కెళ్ళి చూడాలి, అక్కడే చూడాలి, ఈ టైంలో చూడాలి, మళ్ళీ దగ్గరగా చూడాలి, ఎక్కువ సేపు చూడాలి. అవును ఏంట్రా సార్. మీ గోల అనిపిస్తుంది మాలాంటోళ్ళకి. హ్మ్. సరే అది ఓకే. భక్తి అర్థం చేసుకోవచ్చు. కానీ దీనివల్ల ప్రాణాలు పోతున్నాయి. ఎంత హింస మామూలుగా అయితే. సో, నిన్న విజువల్స్ చూస్తుంటే క ఎవరికైనా అవును సార్. నిజంగా. కన్నీళ్ళొచ్చే హ్మ్. విజువల్స్ వాళ్ళు సుబ్బారాయుడు భార్య ఆమె ఏడుస్తూ నన్ను గూడా తీసుకెళ్ళిపోండి, నన్ను గూడా చంపేయండి అని అవును ఏడుస్తుంది. సార్. ఇంకొక ఆమె శాంతి భర్త మాట్లాడుతున్నాడు. వాళ్ళందరి విజువల్స్ చూస్తే హ్మ్. చాలా బాధేస్తుంది. హ్మ్. వాళ్ళ కూర్చోండే విజువల్స్ నాకెప్పుడు పోయినా ఇదే ఎందుకు ఇంత దీనంగా వీళ్ళు పాపం ఇంత కష్టాలు పడి చాలా ముసలి వాళ్ళు కష్టాలు ఏజ్ సరిగ్గా లేనోళ్ళు వాళ్ళందరూ గూడా వచ్చుంటారు. అంటే ప్రతి ఒక్కరికి మనకి ఏదో వీళ్ళకి ఉద్యోగం లేదనో, ఆరోగ్యం బాలేదనో, ఇంట్లో అవును సమస్యలో సార్. ఇవి ఉంటాయి. ఏవో రెండోది సమస్యలు. లేదు ముసలోళ్ళయినాక వచ్చే జన్మలో కర్మ సిద్ధాంతం మనకుంటది హ్మ్. గదా! నేను స్వర్గానికెళ్ళాలి, నాకు మంచి ఇదివ్వు, ముక్తి ప్రసాదించు ఇట్లాంటివేవో వీళ్ళకుంటాయి. ఇదంతా మంచిదే. కానీ ఏమవుతుందంటే లాజిస్టికల్ ప్రాబ్లమ్స్ లక్షల మందొస్తే మనం ఎవరినో నిందించేయడం పోలీసులదో తప్పనో ఇంకోటో గానీ, హ్మ్. జనం గూడా అలా వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడే తీసుకోండి. 9వ తేదీ మార్నింగ్ 5 గంటలకు టికెట్లు ఇస్తామని ప్రకటించారు. హ్మ్. 90 కౌంటర్లు పెట్టారు. 8 సెంటర్లు పెట్టి 90 కౌంటర్లు పెట్టారు. అవన్నీ కూడా ఆర్గనైజ్ చేశారు. ఏది ఆ క్యూ లైన్‌లు అవును అవన్నీ సార్. గూడా నీట్‌గానే ఆర్గనైజ్ చేశారు. అవన్నీ చేశారు. వీళ్ళేందండి ముందు రోజు మార్నింగ్ 10కి ఎందుకెళ్ళాలండి ఆ హ్మ్. ప్లేస్‌కి? కరెక్ట్ సార్. అవును. 10కి ఎందుకెళ్ళాలి? అంటే అంటే ఎక్కడ మనకి మేమే మిస్ అయిపోతుందో, మేమే మేము ఫస్ట్ ముందుండాలా? చూసేసుకోవాలి. మేమే ఈ ఫస్ట్ దర్శనం ఈ చేసుకోవాలనే ధోరణి ఒక ప్రతి దగ్గర మనకి ఇంతకుముందు కూడా రైల్వేల్లో క్యూలు అవును సార్. చాలామంది క్యూలో నిలబడరు. వాడేదో ఆ! దర్జాగా ఇలా పోతుంటారు. పక్క నుంచి మనకి వెళ్ళిపోవడం. ఈ పిచ్చి ఎక్కువండి. అందరికంటే ముందు అన్న పిచ్చి అందరికి అందుతుందని తెలిసినా కూడా మాకు అవును కావాలి సార్. ముందనేది ఇండియాలో ఎక్కువ కనపడుతుంది. హ్మ్. మిగతా దేశాల్లో నేను చూడలేదు గానీ ఎక్కడ పోయినా ఈ పిచ్చి ఒకటుంది. దీన్ని ఈయన ప్రశ్నించారు. మీకు భక్తి ఇప్పుడు ఇదే ముక్కోటి ఏకాదశి ఇంట్లో జరపదు. ఇందాక గూడా నేనొస్తా ఇక్కడ మన సత్యసాయి హ్మ్. నిగమ హ్మ్. చూస్తే ఆ రోడ్డంతా క్రౌడ్. ఎందుకంటే అదేదో ఇంట్లో పూజించుకోవచ్చు కదా! ఇక్కడికొస్తేనేనా అంటే చిన్న అడ్వెంచర్ గావాలి జనాలకి. సో, రకరకాల కారణాలతో స్త్రీలైతే మంచి బట్టలు కట్టుకొని, చీరలు కట్టుకొని గుళ్ళకి అంటే చాలామంది. వైకుంఠ ద్వార దర్శనం ఈ రోజే జరుగుతుంది దూరదర్శన్ అన్న ఈరోజే అనే దీంతో ఒక ఇదుంది. వస్తారు సార్ చాలా మంది. సో, ఇది ఈ పిచ్చిని ఆయన అంటే ఏదైనా ప్రతిదానికి ఒక లిమిటేషన్ హ్మ్. ఉండాలా. అది ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోతే పిచ్చిగా మారి అది ఇదవుతుంది. ఇప్పుడు అక్కడ గూడా అంతే. వాళ్ళు నిజానికి పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఒక మహిళకు అస్వస్థత అయితే తీసుకెళ్ళాలి. చిన్న గేట్ ఓపెన్ చేస్తే తెరుచుకోలేదు. హ్మ్. పెద్ద గేట్ ఓపెన్ చేయాలి. వాళ్ళు ఊహించలేదు. అదే పరుగులే సార్. అవును. వీళ్ళకి హ్మ్. ఆల్రెడీ చెప్పాడు. 12 గంటల వరకు అర్ధరాత్రి 12 గంటల వరకు మీకు టికెట్లు ఇవ్వమని టికెట్లుండవు. చెప్పినాక హ్మ్. హ్మ్. వీళ్ళు సైలెంట్‌గా ఉండాలి గదా! కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే మార్నింగ్ నుంచి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. హ్మ్. నీళ్లు లేవు, భోజనం లేదు. అలసిపోయున్నారు. టికెట్లు ఇస్తున్నారు అనేసరికి వాళ్ళు పరుగులెత్తారు. సో, ఇది అంటే ఫస్ట్ ఎవరు క్యూలో ఇదే సిస్టమే రాంగ్ ఇక్కడ. దీనికి టోకన్ ఇచ్చేదే అందరికీ హ్మ్. టోకన్ వారీగా ఇస్తామని.
మళ్ళీ టోకన్లప్పుడే చనిపోవడం అనేది చాలా తీవ్రమైనది. ఇది అన్నిందరికి వర్తిస్తది. ఈయన భక్తి గురించి చెప్తున్నాడు హ్మ్. కాబట్టి చెప్పాడు. కానీ నిజానికి ఇప్పుడు రాజకీయ సభలలో కూడా ఆ మధ్య చంద్రబాబుది కందుకూరులో చనిపోయారు, గుంటూరులో చనిపోయారు. పవన్ కళ్యాణ్ సభల్లో చనిపోయారు, జగన్ సభల్లో చనిపోయారు. అందరికీ ఈ పిచ్చే ఉంది. పోటీలు. అంటే చిన్న వీధుల్లో ఎక్కువ మందిని ఇరికిచ్చి పైనుంచి డ్రోన్స్ తీసి మాకెక్కువ మంది వచ్చారని తెలుగుదేశం, మాకెక్కువ మంది వచ్చారని జనసేన. ఏంటి గొడవలు? ఇప్పుడు అమెరికా లాంటి సిస్టమ్ అయితే అవేముండవు. ఎక్కడో ఒక హాల్ బుక్ చేసుకొని ఇద్దరు వాదులాడుకుంటారు, కొంతమంది ఉంటారు. ఇది టీవీలోనూ చూడొచ్చు. వాళ్ళ టెక్నాలజీ వచ్చింది. ఇది ఎప్పుడో పాతకాలం. అదే విధంగా బ్యాన్ చేస్తే పోతుంది. పబ్లిక్ సభలకి జరపకూడదు. ఏమన్నా ఉంటే మీరు ఇళ్ళల్లో ఎక్కడ చిన్న హాళ్ళల్లో మాట్లాడుకోండి, అవి ప్రసారం చేసుకోండి, లైవ్ చేసుకోండి అనేది చేసుకుంటే ఎవరికి వాడు ఫోన్లలో చూసుకుంటారు కదా. క్రికెట్ ఎలా చూస్తాము అలాగే రాజకీయ సభలు ఉండొచ్చు. అందరూ చేస్తే ఈ గోల్ ఉండదు. ఒక్కరే చేయమంటే చేయలేరు ఎవరు, వాలంటరీగా ఎవరు చేయలేరు. ఇది బ్యాన్ చేయాలి, మోడీ ప్రభుత్వం ఆలోచించాలి. సో అది ఒకటి. రెండోది సినిమాలకు సంబంధించి సినిమా నటులను చూడడానికి కూడా చాలా మంది ఆ మధ్య కొంతమంది చెప్తున్నారు, సినిమా హీరోలకి హీరోయిన్లకి డైరెక్టర్లకు కూడా చాలా ఇబ్బంది. వాళ్ళు ఎక్కడెక్కడో తాకేయడం, వీళ్ళని గిచ్చేయడం, రకరకాల పనులు చేస్తారంట. వాళ్ళ వస్తువులు వాచ్లు దొంగిలించడం. అంటే దాని ఏదో అమ్ముకుందామని కాదు, వాళ్ళది తమ దగ్గర ఉంటే అది గ్రేట్ క్రేజ్ అనమాట. అలాగా. సో ఈ పబ్లిక్ జనం గుమ్ముకోవడం అనేది ఫస్ట్ తగ్గించడం ఎలాగా. నేను ఆ మధ్య గణేష్ దీనికి కూడా వెళ్ళి మా ఫ్రెండ్ ఒక ఆమె కాలు ఇరుగ్గొట్టుకుంది. ఆ క్రౌడ్లో కాలు రాడ్ వేయాల్సి వచ్చారు. అంటే ఇటువంటి ఎక్కడ పోయినా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఒకటి. రెండవది డిజాస్టర్ మేనేజ్మెంట్ నిజానికి బాగా అడ్వాన్స్డ్ అయింది వరల్డ్ వైడ్గా. ఇండియాలో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే క్రౌడ్ కంట్రోల్ అనేది బాగా అడ్వాన్స్ అయింది. దాంట్లో కూడా దాన్ని అమలు చేయడంలో ఎక్కడో లోపం కనిపిస్తూ ఉంది మనకి. సమన్వయ లోపం కానీ ఏదైనా. సో ఈయన చెప్పడం అయితే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అందరూ కూడా చెప్పాలి మనం. అరే ఈ క్రౌడ్లు ఏంది, ఏదన్నా అక్కడ ఏదో ఫిష్ మనకి చేపల ఇది పెడతారు కదా, అక్కడ అంతే చేప మందు, అక్కడ క్రౌడే. ఎవరు చికెన్ ఫ్రీ అన్నారంటే అక్కడ క్రౌడే. అంటే మన జనం కూడా ఎందుకు పోవాలి షాపింగ్ మాల్స్ ఫుల్ క్రౌడ్. షాపింగ్ మాల్స్ చిన్న బిడ్డలను తీసుకొని వచ్చేసి ఉంటారండి. వాళ్ళని చూస్తే ఇంత చిన్న బిడ్డలు తీసుకొని ఇంత క్రౌడ్కి వచ్చారా వీళ్ళు అనిపిస్తుంది మనకి. మొన్న బుక్ ఎగ్జిబిషన్ పోతే కూడా ఇలాంటి వాళ్ళు చిన్న బిడ్డలను వేసుకొని తిరుగుతున్నారు ఆడ. ఏంది పిచ్చి అనిపిస్తుంది. సో జనం ఏం చెప్పినట్టుగా ఏకాదశో ఇంకొకటో అని చెప్పి పరుగులెత్తాల్సిన అవసరం లేదు. నిజంగా హిందూ మత సారాన్ని నమ్మితే, సారం అనేది ఏం చెప్తుంది, బేసిక్గా దేవుడు నిర్గుణుడు, నిరాకారుడు, ఎక్కడంటే అక్కడ ఉంటాడు, నీలో ఉంటాడు, నాలో ఉంటాడు అని చెప్పినప్పుడు సపరేట్గా ఎక్కడో పోయి ఆ రోజు కొబ్బరికాయ కొట్టేస్తేనే దేవుడు అనే దీన్ని ఈ వేలం వేర్రు అంటారు కదా, దీన్ని తగ్గించుకోవాలి. ఈయన ఆ విషయంలో నేను మొన్న కూడా ఆయన వీడియోలు చెప్పాను. ఆ విషయంలో ఈయన ఎంతో మూఢనమ్మకాలని ఈయన ప్రోత్సహించాడు గరికపాటి. సో ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే గరికపాటి వాళ్ళు మాలాంటి వాళ్ళు చెప్తే వీడు హేతువాది చెప్పాడని తిడతారు. గరికపాటి లాంటి వాళ్ళు చెప్పాలి. ముఖ్యంగా దేవుడిని నమ్మేవాళ్ళు, ఈ పూజా భక్తి ఉన్నవాళ్ళు చెప్తే ఎక్కువగా ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మేము ఏది చెప్పినా నెగిటివ్గా తీసుకుంటారు, అసలు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కానీ మనం కామన్ సెన్స్తో ఆలోచించాలి. ఇవన్నీ భక్తి వద్దని లేదు, గుళ్ళకు పోవడాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, వాళ్ళ వ్యక్తిగత ఇది. కానీ ఇట్లాంటి గుంపులు రేపు ఇప్పుడు మహాకుంభ జరుపుతుంది, మరి ఎన్ని ఏర్పాట్లు బాగానే చేస్తున్నట్టుగానే మనకు తెలుస్తుంది. కానీ ఎన్ని జరిగినా జరుగుతాయండి ఖచ్చితంగా. ఎందుకంటే జనాన్ని వీళ్ళు అనుకునే దానికంటే ఎక్కువ వస్తారు జనాలు. సమ్మక్క సారక్క అప్పుడు కూడా జరిగింది. సో ఇవి ప్రభుత్వాలు కూడా ఈ మధ్య ఏంటంటే దీనివల్ల రెవెన్యూ కూడా వస్తుంది, దీనికోసం కూడా వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తారు. కానీ మన ఇన్ఫ్రాస్ట్రక్చరు, పబ్లిక్ డీసెన్సీ ఇవన్నీ లేవు, మనకి ప్రాబ్లం ఉంది. సో అందువల్ల ఇవి జరుగుతుంటాయి. ఈ సందర్భంగా గరికపాటికి కొంత మేలు జరిగింది.